వెల్కమ్ టు కావ్యస్ న్యూట్రిషన్. ఈ రోజు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది షేర్ చేసుకోబోతున్నా. దట్ ఈస్ అబౌట్ ఆటోఫజీ. ఎస్, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, మేబీ నా ఏజ్ తక్కువ అని, కానీ ఎలా ఎంత యంగ్ గా కనిపిస్తున్నాను, ఏం తింటాను, ఎలా తింటాను, నా ఫాస్టింగ్ పీరియడ్ గురించి ఎస్పెషల్లీ చాలా మంది అడిగారు అనమాట. సో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా చెప్పడానికి కష్టం కాబట్టి అందరికి కామన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్ లో కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నాలాగే మీ అందరూ కూడా యంగ్ అవ్వాలి, హెల్దీ అవ్వాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ ఈ నాలెడ్జ్ ని మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటోఫజీ అంటే ఏంటి అనేది చెప్దాం. ఇది బాడీస్ సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. గ్రీక్ లాంగ్వేజ్ లో ఆటోఫజీ అని అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫజీ అంటే ఈట్, సెల్ఫ్ ఈటింగ్. ఆటోఫజీ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఈటింగ్, తనని తాను తినే ప్రాసెస్. ఎవరు తింటారు, ఏం తింటారు అనేది నెక్స్ట్ చెప్తా. సెల్యులర్ ప్రాసెస్ వేర్ ద బాడీ క్లీన్స్ అవుట్ డ్యామేజ్డ్ సెల్స్. మన బాడీలో నిరంతరం జరిగే జీవక్రియల ఆ, తదనంతరంగా వాటి రిజల్టెంట్ గా సమ్ డ్యామేజ్డ్ సెల్స్ కానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కదా ఆ ప్రాసెస్ లో. అలా జరిగినప్పుడు వచ్చే డ్యామేజ్డ్ సెల్స్ ని బాడీయే తినేసి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దీన్నే ఆటోఫజీ అంటాం. కానీ అది ఎలాంటి సర్టెన్ కండిషన్స్ లో జరుగుతుంది, దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే ఇన్పుట్స్ మీకు ఇస్తా అన్నమాట. ఇది యాక్ట్స్ యాజ్ బాడీస్ ఇంటర్నల్ రీపేర్ అండ్ రెన్యువల్ సిస్టమ్. ఈ ఆటోఫజీని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన బాడీ రిపేర్ అవుతుంది, రెన్యువల్ కూడా అవుతుంది. అంతేకాకుండా ఏజింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఆ, చిన్న ఏజ్ లోనే పెద్దవాళ్ళలాగా కనిపించి, లేదంటే ఆమ్, త్వరగా ముసలితనం అనేది రాకుండా ఏజ్ ని తగ్గిస్తుంది. ఎందుకంటే డ్యామేజ్డ్ సెల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా యంగ్ గా కనిపిస్తాము. అలానే డిసీజెస్ రాకుండా ఆరోగ్యం పరంగా కూడా ఈ ఆటోఫజీ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలానే బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ని, ఇన్ఫ్లమేషన్స్ ని తగ్గిస్తుంది. లాంగ్ రన్ లో చూసుకున్నట్లయితే క్యాన్సర్స్ లాంటి పెద్ద వ్యాధులు కూడా రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్. ఎలాంటి కాస్ట్ ఎఫెక్టివ్ ఉండదు, కష్టపడక్కర్లేదు. కొన్ని కీ టెక్నిక్స్ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనని మనం త్రూ అవుట్ ద లైఫ్, మనం బతుకున్నంత వరకు కూడా ఎలా హెల్దీగా బాడీని కాపాడుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అయితే ఈ డ్యామేజ్డ్ సెల్స్ కి ఏం జరుగుతుంది ఆటోఫజీలో అనేది ఈ స్లైడ్ లో చెప్తా అనమాట. ఎన్కాప్సులేషన్ అని అంటాం. అంటే డ్యామేజ్డ్ సెల్ పార్ట్స్ ఆర్ ర్యాపిడ్ ఇన్ మెంబ్రెయిన్. డ్యామేజ్డ్ సెల్స్ అనేవి సెల్ మెంబ్రెయిన్ లోకి తీసుకుంటుంది. దీన్నే ఆటోఫెగాసమ్ అంటాం. ఈ ఆటోఫెగాసమ్ అంటే ఈ కింది ఇచ్చిన పిక్ లో చూడొచ్చు మీరు. బాడీ మేడప్ ఆఫ్ సెల్స్ అంటాం కదా. శరీరం నిండా కూడా కణాలు ఉంటాయి. ఈచ్ సెల్ లో కూడా మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి. ఆమ్, అయితే అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆ సెల్ లోపల కూడా లైసోజమ్ అనేది ఒక చిన్న సబ్ పార్ట్. అది ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇట్స్ అ కైండ్ ఆఫ్, మనం ఏదైనా పనికిరానికి ఒక డస్ట్బిన్ లో ఎలా వేస్తామో, ఇది ఒక సూసైడల్ బ్యాగ్ అని అంటారు అనమాట. ఆటోఫాగాజం ఫార్మేషన్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సెల్ అనేది ఆ లైసోజమ్ ని ఇలా ర్యాప్ చేసుకుంటది ఈ పిక్ లో చూపించిన విధంగా. ఇలా ర్యాప్ చేసుకుని ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ అంటే ఏంటి? టూ డిసిమిలర్ ఆటమ్స్ అనేవి రెండు కలిసి ఒక న్యూక్లియర్ ఆటమ్ గా, ఒక మ్యాక్రో ఆటమ్ గా ఫామ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ లో ఆ, అది అలా ఫ్యూజన్ జరుపుకునేటప్పుడు అందులో ఉండేటువంటి ఇండివిడువల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఐ మీన్ లైక్ లైసోసోమ్ లో ఉన్నటువంటి డెడ్ సెల్స్, వీటన్నిటిని కూడా డిగ్రేడ్ చేస్తుంది. డిగ్రేడేషన్ ఆఫ్ సెల్యులర్ కాంపోనెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎన్కాప్సులేషన్ అనే స్టెప్ జరుగుతుంది. తర్వాత ఆ, ఇదే అన్నమాట ఫ్యూజన్ కూడా. సెకండ్ స్టెప్ ఫ్యూజన్, తర్వాత బ్రేక్ డౌన్. అది తీసుకున్న తర్వాత ఎంజైమ్స్ మనం తిన్నటువంటి జంక్ ఫుడ్ కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి డ్యామేజ్డ్ సెల్స్ కానీ, వీటన్నిటిని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేసి అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, షుగర్స్ ఇలాగా ఆ, ఆ, ఏం చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట. సబ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవాలి. లైక్ రా మెటీరియల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనం రీసైకిల్ చేసి న్యూ ప్రోటీన్స్ కానీ, వేరే సెల్స్ ని రిపేర్ చేసుకోవడానికి కానీ, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కానీ రీయూజ్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ డంప్, ఇట్ ఈస్ ద రిపేర్ ఆర్ రీసైకిల్ ఆఫ్ అవర్ బాడీ టు గెట్ ఫ్రెష్ మెటీరియల్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ స్టఫ్ అన్నమాట.
అయితే ఈ ఆటోఫజీ రీసైక్లింగ్ ప్రాసెస్ అంటున్నాం కదా, అది ఎలా జరుగుతుంది అనేది ఈ స్లైడ్ లో చెప్తాను. ఆ, ఎప్పుడైతే సమ్ జంక్ అనేది డిటెక్ట్ అవుతుందో బాడీలో, బాడీ ఐడెంటిఫైస్ డ్యామేజ్డ్ సెల్ పార్ట్స్, ఓల్డ్ ప్రోటీన్స్, టాక్సిన్స్ ఆర్ వైరస్. ఇవన్నీ కూడా మనకి అన్నెసరీ స్టఫ్ గా బాడీ పరంగా చూసుకున్నప్పుడు టాక్సిన్స్ కానీ, వైరస్ కానీ, ఓల్డ్ ప్రోటీన్స్ కానీ, డ్యామేజ్డ్ సెల్స్, వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఈ జంక్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. ఎలా అయితే మనం మెయిల్లో కానీ అలానే మెసేజెస్ చెక్ చేసుకునేటప్పుడు మనకి అన్నెసరీ స్టఫ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని క్లీన్ చేసుకుంటాం కదా, లైక్ యూసేజ్ అనేది ఫ్రీగా ఉండటానికి. ద సేమ్ వే బాడీలో కూడా జంక్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవాలి. అన్నెసరీ స్టఫ్ మొత్తాన్ని కూడా దాన్ని ఎట్లా చేస్తుంది అంటే, ర్యాపిడ్ అప్ ఫార్మ్స్ యాజ్ ఆటోఫగాసం. ప్రీవియస్ స్లైడ్ లో పిక్ లో కానీ చూపించినట్టు ఆటోఫగాసం అనేది జరుగుతుంది ఆ జంక్ దగ్గర, అంటే అన్నెసరీ స్టఫ్ దగ్గర. ఆ తర్వాత దాన్ని చిన్నగా బ్రేక్ డౌన్ చేసేసి డైజెస్ట్ చేసుకుంటుంది దానికి దాన్ని. ఎట్లా అంటే లైకోజమ్ అనే ఒక స్మాల్ సబ్ సెల్ పార్టికల్స్ ఉన్నాయి కదా సెల్ లోపల ఉండేవి, ఆ బ్యాగ్ లోకి తీసుకొని అది సెల్ తో కలిపి ఫామ్ అయిపోయి బ్రేక్ డౌన్ చేసేస్తుంది అనమాట. ఆ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటూ ఎంటైర్ సెల్స్ అలా రిపేర్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని రీయూజ్ చేసుకుంటాయి మిగతా బాడీ పార్ట్స్. ఎట్లా అంటే రీసైక్లింగ్ అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, షుగర్స్, ఇవన్నీ కూడా బ్యాక్ టు సర్క్యులేషన్ పంపించేసి ఎక్కడైతే బాడీకి ఎనర్జీ అవసరమో ఆ పార్ట్స్ అన్ని కూడా వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాయి. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ, రిపైర్, బిల్డింగ్ న్యూ హెల్దీ సెల్స్. ఇవన్నీ చనిపోయాయి అంటే న్యూ సెల్స్ అనేవి ప్రొడక్షన్ అనేది జరగాలి కదా. ఎప్పటికప్పుడు ఇది నిరంతరం జరిగే ఒక ప్రాసెస్. ఓల్డ్ సెల్స్ చనిపోవడం కానీ, కొత్త సెల్స్ మళ్ళీ బాండ్ అవటం. సో దానికోసం ఇక్కడ తీసుకున్న బ్రేక్ డౌన్ చేసి తీసుకున్న ఎనర్జీని న్యూ సెల్ ఫార్మేషన్ కి ఉపయోగించుకుంటుంది. అయితే ఈ ఆటోఫజీ ఎప్పుడు జరుగుతుందా అని అంటే నాట్ ఎట్ ఆల్. ఈ ప్రాసెస్ అయితే సెల్స్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వటం, న్యూ సెల్స్ ఫామ్ అవ్వటం అనేది నిరంతరం జరగాలి. కానీ ఆటోఫజీలో ఇది యాక్టివ్ గా ఎందుకు జరుగుతుంది, దాన్ని ఆటోఫజీని ఎలా మనం ట్రిగ్గర్ చేసుకోవాలి అని అంటే త్రో ఫాస్టింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే ఎప్పుడైతే మనం ఎలాంటి ఆహారము తీసుకోకుండా బాడీకి రెస్ట్ ఇస్తామో, కనీసం 12 నుంచి 16 గంటల పాటు 12 to 16 hours మనం ఎప్పుడైతే బాడీకి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వమో, ఐ మీన్ సాలిడ్ స్టఫ్ ఇవ్వమో, అంటే గ్లూకోజ్ కానీ కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ ఇలాంటి స్టఫ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మెటబాలిజం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనం ఫుడ్ తిన్న ప్రతిసారి మెటబాలిజం యాక్టివేట్ అవుతుంది, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి బాడీ కష్టపడుతూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మిక్సీ స్విచ్ ఆన్ చేసినట్టు అనుకోండి. జస్ట్ లైక్ దట్ మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఆన్ చేసినట్టు. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ ఆన్ లో ఉంటుందో ఆటోఫజీ జరగదు. ఈ ఆటోఫజీ జరగాలి అని అంటే మనం బాడీకి డైజెస్టివ్ సిస్టమ్ కి బ్రేక్ ఇవ్వాలి. అది బ్రేక్ ఇవ్వాలంటే మనం ఏం తినకుండా ఉండాలి. అలా ఎంతసేపు ఉండాలి అని అంటే కనీసం ఒక పూట మొత్తం కూడా ఏం తినకుండా ఫాస్టింగ్ ఇచ్చినట్లయితే బాడీ ఇట్ స్టార్ట్స్ రిపేరింగ్ ఇట్ సెల్ఫ్. అలానే ఈ పీరియడ్ లో మనం ఏం చేయాలి అంటే టూ మచ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయకూడదు, ఎందుకంటే నీరసం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మోడరేట్ గా యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది. అలానే కీటోజెనిక్ డైట్ అనేది తీసుకోవచ్చు, లైక్ లో కార్బోహైడ్రేట్స్ అలాంగ్ విత్ ద హై ఫ్యాట్ అండ్ ఆల్సో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. మీ ఆరోగ్యానికి లైక్ మన కిడ్నీ ఫంక్షనాలిటీకి తగినట్టుగా ఎంత ప్రోటీన్ తింటే మనకు అరుగుతుంది అనేది ఎక్స్పర్ట్స్ హెల్ప్ తో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్, వీటన్నిటిని తీసుకుంటూ బాడీని రన్ చేసుకుంటూ ద రెస్ట్ ఆఫ్ పీరియడ్ ని ఈ ఆటోఫజీకి యాక్టివేట్ చేయించుకున్నాము అని అంటారు. అంటే ఆల్రెడీ మనకి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో లైక్ మెటబాలిక్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, పీసీఓఎస్ కానీ, అలానే ద స్టేజెస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ కానీ, ఇలాంటి ఎన్నో రకాల డిసీజెస్ అన్నిటినీ కూడా మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా తగ్గించుకోవచ్చు, బాడీని రిపేర్ చేసుకుని హెల్దీ అవ్వచ్చు. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే మన స్లీప్ క్వాలిటీని మెజర్ చేసుకోవాలి. డీప్ స్లీప్ అనేది ఉండాలి. బాడీకి సర్టెన్ రెస్ట్ అనేది కూడా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద స్లీపే మనకి హీలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది బాడీకి. డ్యూరింగ్ ద స్లీపే ఈ ఆటోఫజీ అనేది చాలా బాగా యాక్టివేట్ అయ్యి
నీట్ గా బాడీ రిపేర్ అనేది జరుగుతుంది. కాబట్టి 13 టు 12 to 16 hours ఆఫ్ ద డ్యూరేషన్ నైట్ టైం వచ్చేలా చూసుకోవడం వల్ల ఇది మరింత బెటర్ రిజల్ట్స్ ని ఇస్తుంది. అయితే ఇది అందరూ చెయ్యొచ్చా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అని అంటే ఏజ్ పరంగా వచ్చేటువంటి రెస్ట్రిక్షన్స్ లైక్ ఏ ఏజ్ వాళ్ళు ఎంతవరకు చెయ్యొచ్చు అనేది ఆ దాని గురించిన జాగ్రత్తలు ఈ స్లైడ్ లో చెప్తాను అనమాట. ఎవరైతే 18 లోపు ఉంటారో వాళ్ళు చెయ్యకపోవడమే మంచిది. చిన్న పిల్లలని చెప్పుకోవచ్చు. టీనేజర్స్ కానీ ఇంకా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ న్యూట్రిషన్ ని తీసుకోండి. అలా అని చెప్పి రోజంతా తింటూ ఉండొచ్చా అంటే నాట్ ఎట్ ఆల్. ఒక హెల్దీ వేలో 3 to 4 times కంటే కూడా పిల్లలకి, ఈవెన్ పిల్లలకైనా కానీ పెట్టకుండా ఉండటం మంచిది. వాళ్ళకి ఏ న్యూట్రిషన్ అయితే పర్ డే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని 3 times లో, మోస్ట్లీ 4 times లో పెట్టేయటం బెటర్. అంటే ఒకేసారి చంక్స్ ఆఫ్ గా కాకుండా ఆ 4 times లో ఇచ్చేయటం బెటర్. అలా అని చెప్పి వాళ్ళతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయించొద్దు పిల్లలతో. 18 నుంచి 30 years ఆఫ్ ఓల్డ్ అంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 to 14 hours ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ తో స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ మేము ఈ రోజే ఆటోఫజీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఆవేశపడి మొదటి రోజే ఎక్కువ అవర్స్ అనేది ట్రై చేయకండి. దాన్ని కూడా మనం స్లోగా అలవాటు చేసుకోవాలన్నమాట. 12 hours తో స్టార్ట్ చేసి ఈసారి చేసేటప్పుడు ఇంకొంచెం డ్యూరేషన్ పెంచుకుంటూ అలా క్యాపబిలిటీని పెంచుకోవాలి. ఆ డ్యూరేషన్ ని మనం ఆకలికి ఉండగలిగే క్యాపబిలిటీని పెంచుకుంటూ అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని కూడా పెంచుకోవాలి. ఆ తర్వాత వచ్చినట్లయితే 30 to 50 years ఆఫ్ ఏజ్, మిడిల్ ఏజ్ పీపుల్, వీళ్ళు 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఉంచుకుంటూ 8 hours స్లీప్ తీసుకుంటూ 24 hours ఫాస్టింగ్ పర్ వీక్, కనీసం వారంలో ఒక రోజన్నా కూడా ఆటోఫజీని యాక్టివేట్ చేసుకుంటూ మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయవచ్చు. అయితే 50 క్రాస్ చేసిన వాళ్ళు 50 to 65 ఉన్నారనుకోండి, ఈ ఏజ్ వాళ్ళు ఏంటంటే మోడరేట్ ఫాస్టింగ్ విత్ మెడికల్ గైడెన్స్. వాళ్ళకి ఏంటంటే కొంచెం మెడికల్ కేర్ అనేది ఉంది అనుకోండి. సపోజ్ మెడిసిన్ ఏవైనా తీసుకుంటూ ఉన్నారు అంటే వన్స్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తో మనకి ఎలాంటి నష్టము రాదు అండ్ కొంచెం ఎనర్జెటిక్ గానే ఉన్నాము, ఇనఫ్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాము సో దట్ మాకు నీరసం రాదు అనుకున్నప్పుడు వీళ్ళు చేయొచ్చు అనమాట. ఈవెన్ వీళ్ళైనా కూడా మంచిగా సంకల్పం తీసుకుంటే చెయ్యొచ్చు. నీరసం రాకుండా ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ తీసుకోవాలి. అయితే 65 క్రాస్ చేసిన వాళ్ళు, మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జెంటిల్ ఫాస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టూ మచ్ ఫాస్టింగ్ ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి 12 hours అలా ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. కానీ చాలా వరకు ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఇలా ఫాస్టింగ్ ని అలవాటు చేసుకున్న బాడీస్ ఈవెన్ 60 క్రాస్ అయినా కూడా వాళ్ళు జస్ట్ 40 లాగా కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోల్ మోడల్స్ లాగా, హెల్త్ ఐకాన్స్ లాగా. సపోజ్ ఈవెన్ మీరున్న స్టేజ్ లో అయినా ఒక మంచి సంకల్పం తీసుకొని నాకు నేను హెల్దీగా ఉండాలి అని ఇనిషియేట్ అయితే మీకు సహాయం చేయడానికి ఎప్పుడు మేము ఉంటాము, గైడెన్స్ ఇవ్వడానికి. అయితే బేసిక్ అసెస్మెంట్స్ ఏం తీసుకోవాలి ఆటోఫజీ చేయటానికి అని అంటే, లైక్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, ప్రోటీన్ ఇంటేక్ కోసం కిడ్నీ చెకప్ కానీ, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం, ఇవన్నీ కూడా బేసిక్ అసెస్మెంట్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోండి. హౌ అవర్ బాడీ రియాక్ట్, ఈ బాడీని కూడా గమనించుకోవాలి. ఏదో చేయమన్నాం కదా అని బ్లైండ్ గా చేసేయొద్దు ఏది కూడా. మనకి ఎలా ఉంది, ఏ ఏ కంపోనెంట్స్ తగ్గుతున్నాయి, లైక్ ఎలక్ట్రోలైట్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా, ఫ్యాట్ లెవెల్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా, ఆకలి చెప్తుందా బాడీ, లేదంటే నిద్ర అడుగుతుందా, ఇలాంటి చిన్న చిన్నవి గమనించుకుంటూ ఉండాలి, అర్థం చేసుకోవాలి. యూ షుడ్ స్పీక్ టు యువర్ బాడీ. తర్వాత ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్, మీరు ప్రెగ్నెంట్ కానీ డయాబెటిక్ కానీ అయితే టూ మచ్ అనేది చేయకండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు చేయకపోవడమే బెటర్. డయాబెటిక్ లో కూడా type 2 అయితే చేయొచ్చు, Type 1 అయితే అవాయిడ్ చేయండి. డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే చేయండి సర్టన్ మెడికల్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళు. తర్వాత స్లైడ్ లో వచ్చేసినట్లయితే ఈ ఫాస్టింగ్ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అని అంటే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైలీ 1 hour 5 times పర్ వీక్ చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు కూడా 2 meals తీసుకుంటూ మనం డైట్ లో చేపిస్తూ ఉంటాం చాలా మందితో. అందరికీ సేమ్ డైట్ ఉండదు, అందరూ ఒకేలా ఫాలో అవ్వలేరు. ఈవెన్ ఫర్ ద ఆటోఫజీ కూడా అంతే అనమాట. ఈ 16 hours గ్యాప్ వచ్చేలాగా కనీసం వారంలో 5 times ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటూ బాడీకి
ప్రాపర్ న్యూట్రిషన్ అందేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ 8 అవర్స్ స్లీప్, ఆ 8 అవర్స్ ఐ మీన్ అలా ఆ 2 మీల్స్ కి మధ్యలో ఉండే డ్యూరేషన్ 16 అవర్స్ గ్యాప్ గానీ ఇచ్చాము అంటే ఈ 8 అవర్స్ మధ్యలోనే మీల్ 1 మీల్ 2 అయిపోవాలి. ఈ 16 అవర్స్ లో స్లీప్ అనేది రావాలి. దట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గ్యాప్ లో ఆ సర్టైన్ వేస్ లో కానీ మనం చేసుకోగలిగాము అంటే మన బాడీకి మనం చాలా ఆయుష్ని పెంచిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత 20 అవర్స్ ఫాస్టింగ్, లైక్ అసలు ఈ 16 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని 24 అవర్స్ కూడా ఒకసారి చేసి చూడొచ్చు. లైక్ వీక్లీ వన్స్ చేయండి చాలు. ప్రతిరోజు లేదంటే ఆల్టర్నేట్ డేస్ కానీ ఇలా చేసామంటే నీరసం ఎక్కువ అయిపోతుంది. ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అది వేరీస్ ఇండివిడువల్, అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి 24 అవర్స్ ఫాస్టింగ్ అనేది వారంలో ఒకసారి చేయండి. 16:8 రూల్ అనేది 5 టైమ్స్ వరకు చేసుకోవచ్చు హెల్దీగా. 48 అవర్స్ ఫాస్టింగ్ అనేది నెలకు ఒకసారి మాత్రం చేస్తే సరిపోతుంది. అంటే 2 డేస్ పాటు ఏమీ తినకుండా మోడరేట్ ఫ్యాట్స్ ని తీసుకుంటూ ఎలాంటి కార్బోహైడ్రేట్ వెళ్ళకుండా, లైక్ బుల్లెట్ కాఫీ కానీ బోన్ బ్రోత్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఫాస్టింగ్ విండోస్ ని 2 డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఆటోఫజీ చేసుకోవచ్చు. ఇది మంత్లీ వన్స్ మాత్రమే రికమెండెడ్. తర్వాత 1 మీల్ ఏ డే అకేషనల్లీ, ఇది అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ మనం ఆటోఫజీని ఫాలో అయ్యామనంటే లాంగ్ రన్ లో మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి మన బాడీని కాపాడుకోవచ్చు. అట్లానే వెయిట్ మేనేజ్మెంట్ కానీ డయాబెటీస్ మేనేజ్మెంట్ కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కేర్ టు టేక్ డ్యూరింగ్ ద ఆటోఫజీ. అయితే ఈ ఆటోఫజీ చేస్తున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటే వాటర్ ప్లెంటీగా తీసుకోవాలి. డిహైడ్రేషన్ అనేది రాకుండా బాడీకి ఎప్పటికప్పుడు స్టే హైడ్రేటెడ్. హెర్బల్ టీస్ తీసుకోవచ్చు. నేనైతే హెర్బల్ టీలో 1 స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుని తీసుకుంటూ ఉంటాను. ఇది ఎక్కువసేపు ఆకలి నీరసం రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్ కూడా ప్రాపర్ గా తీసుకోండి. అలానే ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ అందేలాగా, లైక్ కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి తాగడం, ఒకసారి హెర్బల్ టీ తీసుకోవడం, ఒకసారి బుల్లెట్ కాఫీ అలా తీసుకోవడం. ఇలా బాడీ ఎలక్ట్రోలైట్స్ కూడా డౌన్ అవ్వకుండా ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంటెన్స్ వర్కౌట్స్ ని అవాయిడ్ చేయాలి. అంటే హెవీ వర్కౌట్స్ అనేవి చేయొద్దు. లైక్ జిమ్ కానీ కార్డియో ఇలాంటివి ఈ ఆటోఫజీ డ్యూరేషన్ లో చేయకుండా ఉండటమే బెటర్. ఆ తర్వాత ఈ ఫాస్టింగ్ ని కూడా ఇంతసేపు బాడీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వకుండా ఉండటం వల్ల ఎంజైమ్స్ అనేవి లో అవుతాయి. కాబట్టి ఒకేసారి హెవీ ఫుడ్స్ తింటే అరగకపోవచ్చు. మేబీ సమ్ టైమ్స్ ఇట్ మే ట్రిగ్గర్ టు డయేరియా ఆల్సో. కాబట్టి అలాంటప్పుడు ఈ ఫాస్టింగ్ ని కూడా మనం జెంటల్ గా బ్రేక్ డౌన్ చేయాలి. లైక్ ఫ్రూట్స్ కానీ బోన్ బ్రోత్ కానీ లైట్ మీల్స్ తో ఆపేసేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మీల్ లోకి మేము కావాలనుకుంటే హెవీగా తీసుకోవచ్చు. ఒకేసారి హెవీ మీల్ తో ఫాస్టింగ్ ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయొద్దు. అండ్ తర్వాత స్లైడ్ లో తీసుకుంటే ఈ ఆటోఫజీ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే జీరో కాస్ట్, ఎలాంటి కాస్ట్ లేకుండా బాడీని రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళక్కర్లే హాస్పిటల్స్ కానీ. ఓకే. అట్లానే క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అండ్ క్యాన్సర్ ప్రీవియస్ గా కూడా చెప్పా కదా, వీటన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు. వెయిట్ లాస్ అండ్ మెటబాలిక్ హెల్త్ ని గురించి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో పీపుల్ సఫర్ అవుతున్నది మెటబాలిక్ సిండ్రోమ్ అంటున్నాం. మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు. దాని గురించే చాలా వెబినార్స్ చేస్తూ ఉన్నాం. డయాబెటీస్ మేనేజ్మెంట్ కానీ పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫెర్టిలిటీ, అలాగే ఫ్యాట్ లాస్ గురించి వీటన్నిటిలో కూడా చెప్తూ ఉంటాం. ఈవెన్ మన డైట్ క్లయింట్స్ తో కూడా ఆటోఫజీని చేస్తూ ఉంటాం. ఇది వెయిట్ లాస్ కి కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేస్తుంది. అట్లానే డ్యామేజ్డ్ సెల్స్ అండ్ వేస్ట్ ని బాడీలో నుంచి బయటికి నెట్టేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్, డెడ్ సెల్స్ అన్ని బ్యాక్ మెల్ట్ అయ్యి కొత్తగా రెన్యువల్ అవుతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఏం తినిపోతే నీరసం అవుతామా అంటే నాట్ ఎట్ ఆల్. స్టోర్డ్ ఫ్యాట్ అనేది బ్యాక్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి రివర్స్ మెకానిజం జరుగుతుంది. కాబట్టి ఐ మీన్ రివర్స్ ఇంజనీరింగ్, గ్లైకోజెనాలిసిస్ జరుగుతుంది. కాబట్టి మనకి ఎనర్జీ అయితే డెఫినెట్ గా వస్తుంది, బాడీలో నుంచే తీసుకుంటుంది. దాన్ని జెంటల్ గా ఫాస్టింగ్ అనేది బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏజింగ్ ని స్లో చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నిజానికి ఫాస్టింగ్ అనేది న్యూరాన్స్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత
సేఫ్ జోన్ అండ్ రిస్క్ జోన్. ఆటోఫజీ ఎప్పుడు సేఫ్, ఎప్పుడు డేంజరస్ కూడా తెలుసుకోవాలి. మనం ఏదన్నా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని వల్ల మనకి వచ్చే రిస్కులు కూడా మనం తెలుసుకుని ఉండాలి. బ్లైండ్ గా ఎప్పుడు ఏది చేయొద్దు, అది హెల్త్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ. సేఫ్ జోన్ ఏంటి అంటే ఈ ఫాస్టింగ్ అనేది 12 to 24 hours విత్ ప్రాపర్ రీఫీడింగ్ చేసినప్పుడు ఇది కంప్లీట్ సేఫ్ ఉంటుంది. 1 to 2 లాంగ్ ఫాస్ట్ పర్ మంత్ విత్ రెస్ట్ డేస్. అంటే నెలలో 1 లేదా 2 రోజులు 24 hours కానీ 48 hours కానీ ఫాస్టింగ్ చేసినా కూడా మనకేం కాదు. బట్ కేర్ఫుల్ గా ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ అనేవి డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇమీడియట్ ఎనర్జీ కోసం ఫ్యాట్ తీసుకోవచ్చు, ఎడిబుల్ ఫ్యాట్ అది కూడా. హైడ్రేటింగ్ మెయింటైన్ చేసుకోవటం కానీ ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేసుకోవడం ఇది నేను చెప్పేసాను ఆల్రెడీ. అలాగే బాడీ ఏం చెప్తుందో కూడా వినండి. కొంచెం ఆకలికి ఓర్చుకోగలము అనుకుంటే ఓకే, బట్ అది నీరసం అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ జోన్ ఏంటి అని అంటే మల్టిపుల్ డేస్ కానీ ఇలా ఆకలితో ఉంటున్నారంటే వితౌట్ రికవరీ, అది రిస్క్ జోన్ అన్నమాట. కొన్ని రకాల డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ సర్టెన్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, నాట్ అందరికి, కొందరికి ఎలా ఉంటుందంటే ఆటోఫజీ కూడా సివియర్ గా అగ్రెసివ్ గా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, సెల్స్ తన ఓన్ సెల్స్ ని తినడం అనే ప్రాసెస్ కూడా ఎక్కువ జరిగినా కూడా వాళ్ళకి దాని వల్ల కూడా నష్టం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ వితౌట్ ఎనీ న్యూట్రిషన్, ఇది ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇంత ఫాస్టింగ్ చేస్తున్నాము, బాడీని రిపేర్ చేసుకుంటున్నాము అన్నప్పుడు బాడీకి మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అంటే యూజువల్లీ మనం ఎంత వెయిట్ అయితే ఉన్నామో, సపోజ్ నేను 50 kg, సో నాకు ప్రతిరోజు కూడా 50 grams ఆఫ్ ప్రోటీన్ నాకు మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ సెడెంటివ్ కొంచెం తగ్గినా పర్లేదు, ఇఫ్ ఐఎమ్ టూ ఓవర్ యాక్టివ్ దానికి మించి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే రిమైనింగ్ న్యూట్రియంట్స్ కూడా వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రాపర్ గా ఇచ్చి బాడీకి అది మళ్ళీ చాలా సేపు వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోపోయినా కూడా నీరసం రాదు, ఎలాంటి నష్టం రాదు అని ఎన్ష్యూర్ చేసుకున్నాక కంప్లీట్ గా ఆ రోజుకి సరిపడా ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, లో కార్బ్, అలానే రిమైనింగ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని ఇచ్చేసుకొని అప్పుడు మనం ఈ ఫాస్టింగ్ విండోని చేసుకోవాలి, ఆటోఫజీని యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే డిజీనెస్ కానీ వీక్నెస్ కానీ పాల్పిటేషన్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా నోటీస్ చేశారు, సివియర్ గా నీరసం వస్తుంది అన్నప్పుడు మాత్రం చెయ్యకండి. అలాంటి అస్సలు లైక్ ఎలా అవాయిడ్ చేయొద్దు. రిస్క్ జోన్ అన్నమాట. సర్టెన్ మెడికల్ కండిషన్స్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, సివియర్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు, అంటే టూ మచ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ రేంజ్ కానీ అలా ఉన్న వాళ్ళు ఇది అసలు చేయకపోవడమే మంచిది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వండర్ఫుల్ టాపిక్. సో ఎంతో కొంత దీని వల్ల మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీ అందరూ కూడా ట్రై చేసి హెల్దీ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ నాట్ ఐఎమ్ బెగ్గింగ్, బట్ ఇన్ కేస్ మీరు ఏదైనా కావాలి ఈ హెల్త్ గురించి, లేదంటే ఏదైనా సర్టెన్ డౌట్స్ ఉన్నాయి ఫుడ్ పరంగా కానీ హెల్త్ విషయంలో కానీ న్యూట్రిషన్ పరంగా, నేను ఎలాంటి రీసెర్చ్ అండ్ గైడెన్స్ మీకు చేసి ఇవ్వగలను అనేది షూర్ గా చేస్తాను. సపోజ్ ఇఫ్ రిక్వైర్డ్ మీరు నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయొచ్చు, ఆర్ కామెంట్స్ లో అయినా యూ కెన్ లీవ్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ.